డిఎస్సిలో బయాలజీలోని వృక్ష శాస్త్రం మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 22 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో పెట్టామండి. ఆ వీడియో కన్నా చూడని వాళ్ళైతే కన్నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 23. వినైన్ ఏ మొక్క నుంచి తీస్తారు? వినైన్ ఏ మొక్క నుంచి తీస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సింకోనా. సింకోనా. క్వశ్చన్ నెంబర్ 24. రెజిన్ల ఉపయోగం ఏమిటి? రెజిన్ల ఉపయోగం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, వార్నిషన్ల తయారీ. వార్నిషన్ల తయారీ. క్వశ్చన్ నెంబర్ 25. కాలికో ముద్రణలో ఉపయోగపడేది ఏది? కాలికో ముద్రణలో ఉపయోగపడేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బియ్యపు పిండి. బియ్యపు పిండి. క్వశ్చన్ నెంబర్ 26. కింది వాటిలో గడ్డి జాతి మొక్క కానిది ఏది? కింది వాటిలో గడ్డి జాతి మొక్క కానిది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మినుములు. మినుములు. క్వశ్చన్ నెంబర్ 27. కింది వాటిలో శరీర నిర్మాణానికి కావలసిన పదార్థాలనిచ్చే మొక్క ఏది? కింది వాటిలో శరీర నిర్మాణానికి కావలసిన పదార్థాలనిచ్చే మొక్క ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కంది మొక్క. కంది మొక్క. క్వశ్చన్ నెంబర్ 28. ఫల్గుణ, జయ, రవి అనేవి ఫల్గుణ, జయ, రవి అనేవి దేనికి సంబంధించినవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, వరి రకాలు. వరి రకాలు. క్వశ్చన్ నెంబర్ 29. ప్రపంచంలో అతి పురాతనమైన అతి చౌక అయిన నార ఏది? ప్రపంచంలో అతి పురాతనమైన అతి చౌక అయిన నార ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పత్తి. పత్తి. క్వశ్చన్ నెంబర్ 30. కింది వాటిలో కలపనిచ్చే మొక్క ఏది? కింది వాటిలో కలపనిచ్చే మొక్క ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, షోరియా రోబస్టా. షోరియా రోబస్టా. క్వశ్చన్ నెంబర్ 31. బ్రూషిన్ అనే ఔషధం దేని నుండి తీస్తారు? బ్రూషిన్ అనే ఔషధం దేని నుండి తీస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పాయిజన్ నెట్. పాయిజన్ నట్. క్వశ్చన్ నెంబర్ 32. గుండె జబ్బుల నివారణకు వాడే ఔషధం ఏది? గుండె జబ్బుల నివారణకు వాడే ఔషధం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, డిజిటాలిన్. డిజిటాలిన్. క్వశ్చన్ నెంబర్ 33. మన దేశంలో వేదకాలం నుంచి సాగులో ఉన్న పంట ఏది? మన దేశంలో వేదకాలం నుంచి సాగులో ఉన్న పంట ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వరి. వరి. క్వశ్చన్ నెంబర్ 34. వరిలో అగ్గి తెగులు దేని ద్వారా వస్తుంది? వరిలో అగ్గి తెగులు దేని ద్వారా వస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శిలీంధ్రం. శిలీంధ్రం. క్వశ్చన్ నెంబర్ 35. చెరుకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి ఏది? చెరుకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఎర్రకుళ్ళు తెగులు. ఎర్రకుళ్ళు తెగులు. క్వశ్చన్ నెంబర్ 36. ఏ వ్యాధిలో వరి పొలం కాలిన పొలంగా కనిపిస్తుంది? ఏ వ్యాధిలో వరి పొలం కాలిన పొలంగా కనిపిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, బ్లైట్ తెగులు. బ్లైట్ తెగులు. క్వశ్చన్ నెంబర్ 37. వైరస్ వ్యాధి సోకినప్పుడు ఏ పుష్పాల్లో అందమైన రంగులు తీరులు కనిపిస్తాయి? వైరస్ వ్యాధి సోకినప్పుడు ఏ పుష్పాల్లో అందమైన రంగుల తీరులు కనిపిస్తాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బంతి. బంతి. క్వశ్చన్ నెంబర్ 39. శ్వాసక్రియలో ఆహార పదార్థం ఆక్సీకరణం జరిగే స్థలం ఏది? శ్వాసక్రియలో ఆహార పదార్థం ఆక్సీకరణం జరిగే స్థలం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా.
క్వశ్చన్ నెంబర్ 40. ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ ఏది? ఈస్ట్ కణాలు జరిపే శ్వాసక్రియ ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అవాయు. అవాయు. క్వశ్చన్ నెంబర్ 41. గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఎంత? గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 45 డిగ్రీ సెంటీగ్రేడ్. 45 డిగ్రీ సెంటీగ్రేడ్. క్వశ్చన్ నెంబర్ 42. మొక్కల్లో రక్ష కణాలు దేనికి తోడ్పడతాయి? మొక్కల్లో రక్ష కణాలు దేనికి తోడ్పడతాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బాష్పోత్సేకం. బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 43. కింది వాటిలో విచక్షణ అస్తరంగా పనిచేసేది? కింది వాటిలో విచక్షణ అస్తరంలా పనిచేసేది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. కోడిగుడ్డు పొర, కప్ప మూత్రాశయం, ఉల్లి పొర, ఇవి మూడు కూడా విచక్షణ అస్తరంలా పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 44. మొక్కల్లో దారువు విధి ఏది? మొక్కల్లో దారువు విధి ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నీరు ఖనిజ లవణాల ప్రసరణ. నీరు ఖనిజ లవణాల ప్రసరణ.